హలో అండి, నమస్తే. ఈరోజు ఫింగర్ ఫిష్ చేస్తున్నానండి. ఇలా చేపల ముక్కల్ని ఇలా పొడుగ్గా ఫింగర్ షేప్లో ఇలా సన్నగా తరుక్కోవాలి. ఇది సాల్మన్ ఫిష్ అండి. ఇది దీంట్లో ఇప్పుడు మసాలాలు వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టాలండి. 10 నిమిషాలు తర్వాత వేయించాలన్నమాట. ఇది ఫింగర్ ఫిష్. ఇది పసుపు, ఇదొకటి, ఈ మసాలాలు, కారము, జీలకర్ర పొడి, తర్వాత వచ్చి మిరియాల పొడి అండి. మిరియాల పొడి తర్వాత వచ్చి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత వచ్చింది మైదా ఒక 2 స్పూన్లు అండి. కోడిగుడ్డు ఒకటి. ఇదంతా కలిపి మ్యారినేట్ చేసుకోవాలండి పూర్తిగా. అయితే మసాలాలు పూర్తిగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు 2 రకాలుగా చేయవచ్చండి. ఇది ముందు మసాలాలు, ఉప్పు, కారము, జీలకర్ర పొడి మొత్తం కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మైదా పిండి సపరేట్గా పెట్టుకోవాలి. ఇది ఎగ్ బీట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ క్రమ్స్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత 10 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసి ఒక్కొక్కటి మైదా పిండిలో ముంచి తర్వాత ఎగ్లు డిప్ చేసి తర్వాత చివరిలో బ్రెడ్ క్రమ్స్లో ఇచ్చేసి ఫ్రై చేయాలండి. అదొక రకము. ఇది వచ్చింది మొత్తం కలుపుకొని మనం పెట్టుకొని ఇలా కూడా చేసుకోవచ్చు అండి. చేసుకొని చివరిలో బ్రెడ్ క్రమ్స్లో ముంచి మనం బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకోవాలా. ఎండపెట్టి ఉన్నాను బ్రెడ్ని, మిక్సీ పెట్టి చూపిస్తాను తర్వాత. ముందు ఇలా అంతా పూర్తిగా కలుపుకొని తీసుకొని ఇప్పుడు ఎగ్ కూడా కలుపుకోవాలండి. ఇది ఎగ్ కూడా ఒక ఎగ్గు పూర్తిగా కలిపి ఇది కూడా కలిపేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని మ్యారినేట్ చేసి ఒక 10 నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. పైన క్యాప్ పెట్టేసి పెట్టుకోవాలి. వేసుకొని పెట్టుకోవాలి అండి. ఇలా కవర్ చేసి ఒక 10 నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఫ్రీజర్ అవసరం లేదు, ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేస్తానండి. ఇలా ఉంటుంది కదా. ఒక 10 నిమిషాల వరకు తర్వాత 10 నిమిషాల తర్వాత వేయిస్తాను అన్నమాట. చూడండి, బ్రెడ్ క్రమ్స్ ఇలా పౌడర్ చేసుకున్నానండి. ఎండలో పెట్టాను ఒక 5 నిమిషాలు. బ్రెడ్స్ తాజా బ్రెడ్ తీసుకొచ్చి 10 నిమిషాలు ఎండలో పెట్టిన తర్వాత ఇలా బ్రెడ్ క్రమ్స్ చేసుకున్నానండి. కావాల్సినంత వేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ అయిపోయింది. ఇది ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా. 15 నిమిషాలు అయింది ఫ్రిడ్జ్లో పెట్టి. ఇప్పుడు దీన్ని ముక్కని ఇలా దీంట్లో డిప్ చేసి ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలండి. సిమ్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. చూడండి, అన్నీ ఒక్కొక్కటి బ్రెడ్ క్రమ్స్లో ముంచుకోవాలండి. ఇది ఈ బ్రెడ్ క్రమ్స్లో వేయడం వల్ల మసాలాలు ఏం నూనెలో రాదండి. మనం కోడిగుడ్డు కలిపినాం కాబట్టి ఆల్రెడీ
సిమ్లోనే వేగాలండి. ఇది ఫిష్ తొందరగానే వేగుతుంది. అంటే హైలో పెట్టకూడదండి, సిమ్లోనే ఉండండి. కావాల్సినంత వేసుకోవాలండి. వేసుకొని ఒక్కొక్కటి డిప్ చేసి బాగా ముక్కకు పట్టేట్టుగా మనం దొరించుకోవాలండి. ఇవి ముక్కలు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఫిష్వి అన్నీ కలిపినాము. మసాలాలన్నీ మీకు గుర్తుండి ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఇది వేసిందండి. వేసిన 2 నిమిషాల తర్వాతే కదపాలన్నమాట. సిమ్లోనే వేగాలండి. ఇది హైలో పెట్టకూడదు. ఫిష్ కూడా వేగాలి కాబట్టి వేగిపోతుంది. ఇది ముళ్ళు లేని చేప, సాల్మన్ చేప. ఇది పిల్లలు బాగా ఇష్టపడి తింటారండి. ఇది నెమ్మది మీద చేసుకోవాలండి. మిగతావన్నీ కూడా అది వేగే వరకు ఇవన్నీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా మనం ఒక్కసారి వేసేయచ్చు. మ్యారినేట్ చేసిన తర్వాత ఒక సగం నిమ్మ చెక్క కూడా పిండినానండి ఇది ఇందులో. ఎందుకంటే చేప మెత్తబడదు. చేసుకునే నిమ్మరసం కూడా సగం నిమ్మ చెక్క పిండండి, ఎక్కువ లేదు, సగమే. మనకి ఎంత కావాలో అంతంత వేసుకోవాలండి. ఇది మనము మ్యారినేట్ చేసేది. ఇది బ్రెడ్ క్రమ్స్ మనం చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇలా ఎట్లనండి ఇది. ఇలా అన్నీ బ్రెడ్ క్రమ్స్లో ముంచి పెట్టుకున్నాం కాబట్టి ఒక్కసారి వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది వేగుతాను చూడండి. అన్ని వైపులా తిప్పుకోవాలి నెమ్మదిగా. మసాలాలు కానీ ఏవి కానీ నూనెలో దిగదండి. మనము ఆల్రెడీ ఇది వేసాం కాబట్టి, కోడిగుడ్డు మిశ్రమం వేసాం కాబట్టి ఇలా కలర్ చేరిన తర్వాత, ఎర్రగా వచ్చిన తర్వాత మనం తీసుకోవాలండి. మన రెస్టారెంట్లో వాటిలో ఎక్కువ కలర్స్ వేసేస్తారండి. ఇది మీకు కలర్ వేయలేదు, నేచురల్ కలర్ అన్నమాట. ఇది ఇలా వేగిన తర్వాత ఒక్కొక్కటి దీంట్లో తీసుకోవాలి, పేపర్ టవల్లో తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే మొత్తం లాగేస్తుంది అన్నమాట.
డీప్ షాలో ఫ్రై చేసుకోలేము, కంపల్సరీ డీప్ ఫ్రై చేయాల్సిందే. కాబట్టి ఎక్స్ట్రా ఆయిల్ అంతా వేసేస్తున్నాండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఆయిల్ వేడెక్కాలి, ఎక్కిన తర్వాత కొద్దిగా వేడి చేసిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేయాలన్నమాట. ఇంకొక వాయిస్ అవుతుంది, అయిపోతుంది. ఇలా వేగాలండి. ఇంకా చూడండి వేగిపోయింది. ఇప్పుడు తీసేస్తున్నానండి. ఇది నేను సపరేట్గా కలర్ ఏమీ కలపలేదండి. డాబాలో అయితే, రెస్టారెంట్లో కానీ డాబాలో కలర్ మనం కంటికి ఇంపుగా ఉండాలని చెప్పి వీళ్ళు కలర్స్కి వేసి కలిపేస్తారండి. నేను కలపడం లేదు, ఉన్న మసాలాలే అనమాట. ఇప్పుడు ఆ మిగిలింది కూడా వేయించేస్తాం. ఇది మూడో వాయి అండి, అయిపోయింది. ఇలా వేయించండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇది మీరు చేసి చూడండి. మూడో వాయి కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. వేడి వేడి ఫింగర్ ఫిష్ రెడీ అన్నమాట. ఛానల్ని లైక్ చేయండి. ఇప్పుడు అన్నము, వేడి వేడి అన్నము, ముల్లంగి సాంబార్ అవుతుందండి. అది ముల్లంగి సాంబార్తో కాంబినేషన్గా ఫింగర్ ఫిష్ అండి చేశాను. మీరు చేసి చూడండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి రీచ్ కావాలన్నా లైక్ చేయాలండి ముందు, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఆ గంట సింబల్ నొక్కినారంటే ఆల్ అని వస్తుంది. మీకు చేస్తే గంట మీరు నొక్కారంటే మొత్తము సబ్స్క్రైబ్ అయిపోతుంది ఛానల్. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు నొక్కకండి, అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది అనమాట. అందుకని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు మాత్రమే బెల్ ఐకాన్ని నొక్కండి. ఆల్ అని దీని మీద నొక్కితే మీకు అన్ని నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. ఆ తర్వాత నేను రిలీజ్ చేసిన వెంటనే, అప్లోడ్ చేసిన వెంటనే మీకు వస్తుంది. చాలామందికి రీచ్ కావాలంటే ఛానల్ మీరు వచ్చి లైక్ చేయాలండి, షేర్ చేయండి. మీరు చేసి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఎలా బాగుందా లేదా అని చెప్పింది. రుచిలో అయితే చాలా అమోఘంగా ఉంటుందండి. ఇది వేడి వేడి ఫింగర్ ఫిష్ రెడీ అనమాట. పప్పుచారులోకి, అదే ముల్లంగి సాంబార్లోకి చాలా రుచిగా ఉంటుందండి, బాగుంటుంది. అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.